హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది అడుగుతారు కదా లాంగ్ వీడియో ప్రతి చిన్న వీడియో పెట్టినా కానీ మన యూట్యూబ్ లా సో అందరు అనేది ఒకటి లాంగ్ వీడియో. సో మీ అందరి కోసం మళ్ళీ లాంగ్ వీడియో అయితే చేయడానికి అయితే ముందుకు వచ్చినాం. సో నిన్న మొన్న చేద్దాం అనుకున్నాం, కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోయినాం. బట్ ఇప్పటి నుంచి డైలీ అయితే లాంగ్ వీడియోలు అయితే మీకోసం అయితే డెఫినెట్లీ అంటే పోస్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడైతే మా మ్యారేజ్ వీడియోస్ అయితే చూడండి ఒకసారి. సో అలాగే స్టోరీ కూడా అడుగుతారు కదా, స్టోరీ అంటే పెద్దగా స్టోరీ ఏం లేదు. అసలు మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అంటే అరేంజ్ మ్యారేజ్ని మేము లవ్గా కన్వర్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఇలా అయితే ఉన్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ స్టోరీ మా మధ్యలో ఏదైతే స్టోరీ జరిగిందో ఆ లవ్ స్టోరీ అండ్ ఈ స్టోరీ అంతా మీకు చెప్పడానికి ఆ స్టోరీ అని చెప్పిన. సో ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళకు ఒకసారి వెళ్ళి చూడండి, నేను ట్యాగ్ లైన్లో కూడా ఇస్తాను.
సరే ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అది క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే మీకు మా లవ్ స్టోరీ అంటే అరేంజ్ మ్యారేజ్ అయిన తర్వాత అసలు అరేంజ్ మ్యారేజ్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంది అనేది ఇలా వీడియోలో మొత్తం చెప్తాం. సో స్టార్ట్ చేయండి. అదే మీరు అనుకున్నట్టు మాదైతే పెద్ద స్టోరీ అయితే ఏం లేదు. మాదైతే అరేంజ్డ్ మ్యారేజ్. మేమైతే సిటీలో ఉంటాం. అయితే ఇట్లా పెళ్ళి ఇట్లా చూస్తారు, సంబంధాలు చూస్తుంటే మా బావ వాళ్ళకి ఇతను ఉన్నాడని తెలిసింది. తెలిస్తే నా ఫొటోస్ అడిగితే పెట్టిన తర్వాతకి మా అక్క వాళ్ళు నాకు చెప్పినారు తన గురించి. చెప్పిన తర్వాతకి ఏమని చెప్పారు, ఇట్లా ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, ఇట్లా ఈ వర్క్ ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా చేస్తాడు, అయితే ఓకేనా అని అడిగితే సరే పోయి మాట్లాడితే అడిగిండు ఎట్లా నీకు ఓకేనా, నువ్వు ఇట్లా చేయగలుగుతావా అట్లా అడిగిండు. కానీ ఇట్లా మ్యాచ్ ఫిక్స్ అవుతుంది అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా తర్వాతకి ప్రొఫైల్ ఇట్లా అంతా చూసి చెక్ చేసిన తర్వాతకి నెక్స్ట్ డే అయితే చూడడానికి వచ్చేది వీళ్ళు. వచ్చి అప్పుడు మనకి చూడడానికి పెళ్లి చూపులు అంటే ఎంత టెన్షన్ అవుతుంది, ఎట్లా అంటే ఫుల్ మస్తు భయమైంది. ఇట్లా అసలు ఎట్లుంటుంది ఏంది అని. కానీ వచ్చి చూసిన తర్వాతకి ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే. ఒక ఇన్ఫ్లుయెన్సర్ మళ్ళీ మనకి పెళ్లి చూపులు ఎట్లుంటది అయితే వచ్చినారు, చూసినాం. ఇట్లా ఓకే అంటే ఓకేనా అని అడిగితే ఓకే చెప్పినాం. తర్వాతకి పర్సనల్ గా మాట్లాడమంటే మాట్లాడిన డైరెక్ట్ బిల్డింగ్ పోయి ఆడ కొంచెంసేపు మాట్లాడుకొని పర్సనల్ అంటే ఇంకా చెప్పదు అంతేం లేదు గైస్. నార్మల్ ఇట్లా పర్సనల్ ఏమన్నా మాట్లాడతారా అని అంటే ఇట్లా వెళ్ళి ఇట్లా ఓకేనా నీకు ఓకే అయితే అట్లా అవుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే, కానీ అట్లా అయిపోయింది మరి. ఇట్లా ఇక అడిగినారు ఇట్లా నువ్వు ఇట్లా చేయగలుగుతావా వీడియోస్ అట్లా అంటే నాకైతే అప్పుడు అసలు ఏం ఇట్లా అనుకోలే. నేను ఇట్లా నేను చేస్తా అని కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఫస్ట్ ఇట్లా చేస్తా అని నా మీద కన్నా మా అక్కకి ఎక్కువ నమ్మకం ఉంటే ఆమెనే నువ్వు చేస్తావు ఏం కాదు అట్లా చెప్పి ఇట్లా ఒప్పించింది నన్ను. అప్పటి వరకు నేను చేస్తాను ఇట్లా నాతో అవుతుందా అని ఫుల్ టెన్షన్ ఉండే. అప్పుడు మా అక్క అట్లా చెప్పింది నువ్వు చేస్తావు ఏం కాదు నీకు వస్తుందా అని చెప్తే నేను అప్పుడు నాకు ఇట్లా ఓకే నాకు, కానీ ఇంకా మంచిగా ఇట్లా సరే చేస్తాను కూడా అని చెప్పి ఓకే చెప్పిన. ఏ తర్వాత నంబర్ అయితే తీసుకుండు అడిగింది, ఇచ్చిన తర్వాతకి నెక్స్ట్ డే మళ్ళీ ఇట్లా వస్తాము అందరినీ తీసుకొని. ఫస్ట్ వచ్చినప్పుడేమో వీళ్ళు ఏమంటారు. సో మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మేము అంటే కొంతమంది ఒక 5 members వరకు వెళ్ళి చూసిన తర్వాత అసలు యాక్సెప్ట్ లైక్ వద్దు అనిపించింది. తర్వాత రియలైజ్ అయిన తర్వాత ఓకే ఎందుకు అనిపించిందో అడగండి అదంతా తర్వాత చెప్తాం. సో అట్లా అనిపించింది. తర్వాత కొన్ని డేస్ తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళు చూసా అంటే మా అక్క వాళ్ళని తీసుకువెళ్ళి సో మళ్ళీ చూసినాం. మళ్ళీ తర్వాత చూసిన తర్వాత ఓకే అనిపించింది. తర్వాత కొంచెం ఫోన్లో మాట్లాడినాం. ఇంకా మధ్యలో ఈ 5-6 days ఇక కంటిన్యూగా ఫోన్స్ నార్మల్గా అంటే ఇంకా అప్పటికి కన్ఫామ్గా మైండ్ లేదు ఫస్ట్ ఎట్లా అని చెప్పి అనుకున్నాం. కానీ సో తర్వాత ఫైనల్గా రియలైజ్ అయ్యి ఓకే చేయగలుగుతుంది అంటే మేము చెప్పింది ప్రతి దానికి నేను చేయగలుగుతా. ఒక అబ్బాయికి ఏముంటుంది అంటే ఒక అమ్మాయి తన లైఫ్లోకి రావాలంటే ఏదైనా చెప్పింది వేసుకొని దానికి లైక్ ఏది అడిగినా నేను చేస్తా, నాకు ఇప్పటివరకు అయితే రాదు బట్ నువ్వు చెప్తే చేయగలుగుతా అని చెప్పి మంచిగా ఒక అంటారుగా సపోర్టివ్గా మాట్లాడింది. మనది ఇట్లుంటుంది, మన ఫీల్డ్ ఇట్లుంటుంది, నేను ఇట్లా చేస్తా అది అన్నా కానీ ప్రతిదీ చేస్తా, నేను కూడా చేస్తా, ఎందుకు రాదు చేస్తా, మా వస్తుంది ఎందుకు రాదు అన్నట్టు ఎంకరేజ్ చేసింది. అలాగే ఒక అంటే ఇంత ముందుకు అసలు మీరు కూడా ప్రొఫైల్ చెక్ చేయండి ఒకసారి, అమ్ము లక్కీ అని ఉంటుంది, అమ్ము లక్కీ 20 ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఆమెకి 10.5K ఫాలోవర్స్. సో చాలా చాలా అసలు ఫెంటాస్టిక్. అసలు నేను అనుకోలే నిజంగా
అసలు జీరో నాలెడ్జ్ నేను నుంచి ఇట్లా రీల్స్ చేసిన ఇట్లా 1 month స్టార్ట్ అయిపోలేదు. 1 month కూడా కాలే ఇంకా రీల్స్ స్టార్ట్ చేసేయడం. మీ అందరు మీ సపోర్ట్, మీ లవ్ అసలు మామూలుగా లేదు. ప్రతిదీ ఒక మంచి కామెంట్స్ కూడా, ఒక్క నెగిటివ్ కామెంట్ కాకుండా మంచి అన్ని పాజిటివ్ కామెంట్స్, అందరూ అక్క, అన్న, వదిన అనే ఒక మంచి మంచి వర్డ్స్తో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ సో మచ్ అసలు. అట్లనే ఇంకా లాంగ్ వీడియోస్ అంటారు కదా, ఇంకా మీరు ఇంత సపోర్ట్ చేసినాక మేము లాంగ్ వీడియో చేయకుండా ఉంటామా? డైలీ పెడతా ఉంటాం. సో స్టోరీ వచ్చింది కదా, ఇంకొంచెం విందాం. ఇంకా చెప్పు నువ్వు, నేను ఇస్తున్నాగా. సో ఇంకా అట్లనే ఇంకా ఫోన్స్ మాట్లాడిన తర్వాత ఓకే అనిపించింది, చేయగలుగుతుంది అంటే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది, అంటే చేయగలుగుతా అని చెప్పి. సో ఆ చేయగలడం అనేది మీరు ఒకసారి చూడండి, ప్రొఫైల్కి వెళ్ళి ఎంత బాగా చేసిందంటే అంత నేనే ఎక్స్పెక్ట్ చేయలే. సో అలా అయ్యింది స్టోరీ. నేను ఇంత మంచిగా రీల్స్ చేస్తాను నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను అసలు ఫస్ట్ చేస్తానా చెయ్యను అని ఇట్లా టెన్షన్ అవుతుందా కాదని ఫుల్ టెన్షన్ పడ్డా. ఇట్లా ఇక తర్వాతకి ఇట్లా వచ్చి చూసిన తర్వాతకి ఇట్లా 1 week గ్యాప్ వచ్చింది. మళ్ళీ 1 week కి ఇట్లా అక్క వాళ్ళు ఉంటారు కదా, అందరు కలిసి వచ్చినారు. అసలు అరేంజ్డ్ మ్యారేజ్ లో పెళ్లి చూపులు లేకపోతే బాగుండు, అంత టెన్షన్ ఉంటది. అసలు అందరు వచ్చి ఇట్లా మనల్ని చూస్తారు, ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్లా అంటే అందరి ముందు మనం ఇట్లా పోవాలి ముందుకి. ఇట్లా ఫుల్ టెన్షన్ ఉంటది. వచ్చిన తర్వాతకి చూసి వెళ్ళినాక నెక్స్ట్ డే ఇట్లా 1 day తర్వాత కట్నం మాట్లాడుకుందాం అనే లోపు ఇంకా మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో అయింది మాది స్టోరీ ఏంటంటే లైక్ ఫస్ట్ ఒక అండర్స్టాండ్మెంట్ మంచిగా ఒక అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది అనిపించింది. ప్లస్ ఇంత అంటే ఈ జనరేషన్ లో ఫస్ట్ పెళ్లి చూపులైనా ఎంగేజ్మెంట్ అంటే ఎవరైనా రీసెంట్ ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానీ ఎవరు చూస్తే ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్, అలాగే లైక్ మంచిగా ఒక సంప్రదాయంగా ఉండే అమ్మాయి. అంటే ఒక ఈ జనరేషన్ మరీ ఘోరంగా తయారైంది. చాలా మంది అట్లా ఉంటారు కదా, అట్లా అంటి క్యారెక్టర్ కాదు, అసలు చాలా మంచిగా ఉండే. సో మనం కూడా ఎంక్వైరీ చేస్తాం కదా, ఆ టైప్లో అట్లా చేసినా కానీ అసలు ఎంత అంటే ఒక మాట కూడా లేదు ఈమె గురించి. అంటే నెగిటివ్ కామెంట్స్ లేకుండా మంచిగా అందరూ చాలా మందిని అడిగినా అంత బాగా మస్తు చెప్పారు అసలు. నిజంగా అట్లా అనిపించింది. చాలా ఈమె నచ్చడానికి 1 కాదు 2 కాదు చాలా రీజన్స్ ఉన్నాయి. సో మెయిన్గా నేను ఒక మంచి అంటే లైక్ మనకు రెస్పెక్ట్ ఇచ్చే అమ్మాయి దొరకాలనుకున్నా. సో ఫైనల్గా షీఈస్ ద వన్ అండ్ ఓన్లీ అమ్మో లక్కీ. సో ఇలా అవుతున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు డెఫినెట్లీ ఉండాలి. ఎందుకంటే లైక్ మనం ఈ యూట్యూబ్, ఇన్స్టా ఇదైతే మెయిన్గా మనం చేస్తాం కాబట్టి మీరు అప్పటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. సో ఎంగేజ్మెంట్ డేట్ కూడా వచ్చేసింది. ఎంగేజ్మెంట్ డేట్ వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్కి మాకు అసలు ఏంటి టైం లేదు అసలు. 10 days మ్యారేజ్ అయితే ఎంగేజ్మెంట్ 10 days కంప్లీట్ అయిపోయింది. అంటే 10 days 12 days అంతే గ్యాప్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా. అసలు ఇట్లా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి ఇట్లా అసలు టైమే లేదు మాకు, అందుకని చేయలేదు. వేరే లెవెల్లో ఇట్లా మ్యారేజ్ ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని చాలా అనుకుంటాం కానీ టైంకి అసలు టైం లేకపోవడం వల్ల అసలు ఏం జరగలేదు. అట్లా తొందర అయిపోయింది. మీలో కూడా ఎవరికైనా ఇట్లా అయిందా? తొందరగా 10 days మ్యారేజ్, 12 days మ్యారేజ్, 15 days మ్యారేజ్, ఇట్లా ఇంత తొందరగా వస్తే అసలు చాలా స్ట్రగుల్స్. అసలు మనం షార్ట్స్ కూడా పెట్టాం కదా ఎంత తొందరగా అసలు మ్యారేజ్ అని. సో అలాగే మన షార్ట్స్ కూడా చాలా వైరైన మ్యారేజ్ టైంలో చాలా మంచి అసలు నిజంగా సూపర్. అసలు ఇంకా మొత్తం బట్టల షాపింగ్ అని ఇవన్నీ షాపింగ్, ఫామ్ హౌస్ బుకింగ్, మళ్ళీ ఇవన్నీ పనులు అయితే అడావిడి అయిపోయినాయి. సో అవి అయితే ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 10 daysకే మ్యారేజ్ వచ్చింది. ఎంగేజ్మెంట్ వీడియోస్ కూడా మీకు పెడతాం చూడండి ఒకసారి. అలాగే మనకు 10 days గ్యాప్లో పత్రికలు ఇవన్నీ అసలు పెద్ద టాస్క్. అసలు మ్యారేజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. మ్యారేజ్ డేట్ మనది మంత్ మార్చ్. ఆగండి గైస్, నేను ఇప్పుడు అడిగిన తర్వాత నాకు అంతా కాదు, ఇప్పుడు మీరు వేయలేవు అనుకో. కొత్త ఎంగేజ్ ఇట్లా ఫస్ట్ చూడట్టు అడుగుతా. నేనైతే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా గైస్, ఏంటంటే నువ్వు నన్ను ఫస్ట్ ఏ రోజు చూసినావు? గుర్తులేదు, మర్చిపోయా.
అట్లా ఎట్లా మర్చిపోతే నేను మర్చిపోలేదు. ఇప్పుడే అట్లా మర్చిపోతే ఫ్యూచర్ ఏంది ఎప్పుడు. అబ్బా నువ్వు చెప్పు first. నీకు గుర్తులేదని చెప్పు. నాకు గుర్తుంది guys. చెప్పు. నేను చెప్తాను చెప్పు. నాకు గుర్తులేదు కానీ ఉంది. గుర్తులేదు నీకు. గుర్తుంటే చెప్పు. నువ్వు ఇప్పుడు నువ్వు నేను చెప్తే నువ్వు నాకు ఏమి అంటే చెప్పు నువ్వు చెప్పాలి నేను చెప్పినా కదా. ఇప్పుడు నేను చెప్తా, చెప్పి నువ్వు చెప్పనందుకు నేను ఏం చేస్తా అంటే ఇంట్లో పని మొత్తం ఒక రోజు సరేనా? సరే చెప్పు చెప్పు. నీకే గుర్తులేదు జనవరి 29th వచ్చినారు ఫస్ట్ అయితే. ఆ రోజు నెక్స్ట్ మ్యారేజ్ నువ్వు ఫస్ట్ కాల్ చేసిన టైం నైట్ నైట్ ఎప్పుడు ఇట్లా ఉంటది బాయ్స్ ది. నైట్ 9 o'clock అట్లా చేసిన. ఫైనల్ గా మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని మ్యారేజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నా. సో ఫైనల్ గా ఇట్స్ మైన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏం కావాలి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటారు కొంత కింద ఇట్లా మీరు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో నెక్స్ట్ వీడియోలో అయితే వీటికైతే ఆన్సర్ చెప్తాం. సో మీరు ఏమేమి అడగలుగుతారు అంటే ఏమేమి అనుకుంటారో ఒకసారి కింద కామెంట్స్ అయితే వేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే మంచి మంచి క్రేజీగా అయితే చేస్తాం. ఇంకా చెప్పాలంటే ఇది మా స్టోరీ ఎలా అనిపించింది కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ ఎలా కావాలో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.